శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము. అర్జునుడు ప్రశ్నించెను, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కామ్యకర్మలంటే ఏవి? ఈ భౌతిక సృష్టి ఏమిటి? దేవతలంటే ఎవరు? దయచేసి ఇది నాకు వివరించవలసింది. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవ్వడు? ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు? భక్తియుత సేవలో నెలకొన్నవారు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను ఎరిగి ఉంటారు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడుతుంది. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము అనబడుతుంది. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి అధిభూతమని చెప్పబడుతుంది. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే అధిదైవము అనబడుతుంది. ప్రతి దేహదారి హృదయములో పరమాత్మునిగా తెలియబడే దేవదేవుడనైన నేను యజ్ఞ ప్రభువుగా చెప్పబడతాను. జీవితము చివరలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయములో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. పరమ పురుషుని సర్వము తెలిసిన వానిగా, అతి ప్రాచీనునిగా, నియామకునిగా, సూక్ష్మాతి సూక్ష్మమైన వానిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూప సహితునిగా మనిషి ధ్యానించాలి. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైనవాడు. మరణ సమయంలో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యలో నిలిపి దారి తప్పని మనస్సుతో యోగ బలముచే పూర్ణ భక్తితో భగవన్నామ స్మరణలో నెలకొనేవాడు నిశ్చయంగా దేవదేవుణ్ణి పొందుతాడు. వేదాలలో పండితులు ఓంకారమును పలికేవారు సన్యాస ఆశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మములో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేనిప్పుడు నీకు సంగ్రహంగా వివరిస్తాను. సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుంచి విడివడడమే యోగస్థితి. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనస్సును హృదయంలోనూ ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపి మనిషి యోగములో స్థితుడవుతాడు. ఈ యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తరువాత మనిషి దేవదేవుడనైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటాడు. ఓ పాండుకుమార, క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వమును బడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడు తిరిగిరారు. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమ లోకము వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతిపుత్ర, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడు. మానవ గణన ప్రకారము 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలవుతుంది. అతని రాత్రి సమయము కూడా అంతే అవుతుంది. బ్రహ్మదేవుని పగలు ప్రారంభం కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తరువాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తములో లీనమవుతాయి. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభం కాగానే జీవులందరూ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభం కాగానే నిస్సహాయంగా నశిస్తారు.
శాశ్వతమైనది, ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమ ఉత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించినా ఆ భాగము యథాతథంగా నిలిచి ఉంటుంది. వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమ గమ్యముగా తెలియబడిందో, ఏ స్థానాన్ని చేరుకొనిన తరువాత జీవుడు ఏనాడు తిరిగి రాడో అదే నా దివ్యధామము. అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాప్తి అయి ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఏ ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనకకి తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను. పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో, కాంతిలో, పగటిపూట ఏదేని శుభ ఘడియలో, శుక్లపక్షములో, సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే 6 నెలల కాలములో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు. ధూమములో, రాత్రిలో, కృష్ణపక్షములో, సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయములో ఈ జగత్తును ఎవరైతే విడిచిపెట్టి చంద్రలోకమును చేరుకొనినా తిరిగి వెనుకకు వస్తాడు. వేదాభిప్రాయమును అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గము అనే 2 మార్గాలు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గాలను తెలిసినప్పటికీ ఏనాడు మోహితులు కారు. అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడవు కావలసింది. భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వ్యక్తి వేద అధ్యయనం ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానము ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు మరియు కామ్యకర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలము భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నింటినీ అతడు పొందుతాడు. చివరికి నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. శ్రీమద్ భగవద్గీతలోని అక్షర బ్రహ్మయోగము అనే 8వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.